తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మందికి తెలిసి ఉండకపోవచ్చు, పాత వాళ్ళకి తెలుసుద్ది. శరత్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్. ఆయన సుమన్ గారితో చాలా పెద్ద హిట్లు ఇచ్చారు. సుమన్ గారితో వరుస సినిమాలు చేశారు ఆయన. మనం వినే సుమన్ గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఆయన సినిమాల్లో అయ్యాయి. సో ఈ జనరేషన్ తెలియాలని చెప్తున్నాను. సార్, ఈ ప్రశ్న మీకు సంబంధం లేదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేయచ్చు. సుమన్ గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తరువాత కూడా సుమన్ గారిని అతి గొప్పగా నమ్మి, అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. శరత్ గారి బాండింగ్, సుమన్ గారిది, వాళ్ళిద్దరిది చాలా గొప్ప బాండింగ్. అయితే సుమన్ గారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ పక్కనే ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? సుమన్ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది ఆ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు? అంటే మేము శరత్ గారితో సుమన్ గారి హీరోగా చాదస్తపు మొగుడు అనే సినిమా సార్ స్టార్ట్ చేశాం. అప్పటికి ఆయన కోర్టు రిస్ట్రిక్షన్స్లో ఉన్నాడు. కరెక్ట్. ఏవిఎం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, అవును. అవుట్డోర్కి వెళ్ళి షూటింగ్ చేయకూడదు. సో దాన్ని బట్టి మేము ఏవిఎంలోనే స్ట్రీట్ సెట్, తర్వాత హౌస్ సెట్స్ అన్నీ వేసి లక్కీగా సినిమా ఇళ్లల్లోనే అయిపోద్ది, ఇళ్లల్లోనూ కాలనీల్లోనూ. ఆయనకు అనుగుణంగా ఓన్లీ ఏవిఎం స్టూడియోలోనే ఆ సినిమా అంతా కంప్లీట్ చేసాం. ఓకే. అప్పుడు ఆయన మీద వచ్చిన అభియోగం నిజమా కాదో అన్నీ ఆ టైంలో ఎవరికి తెలియదు, అన్ని అనుమానాలు కానీ ఆరోపణలే తప్ప. సో మేము ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. సార్ ఆయన మా హీరో, ఆయనకి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, ఒక రకమైన పర్సనల్ బాండేజ్ మా అందరి మధ్యన ఏర్పడింది ఆయనతోటి. సార్ సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే, శరత్ గారు ఇంక వేరే హీరోతో చేయడా, సుమన్ తోటే చేస్తాడా అన్నట్టుగా చాదస్తపు మోడ్ అయిపోయింది. తర్వాత కలెక్టర్ గారు అల్లుడు, పెద్దింటి అల్లుడు, అవును, చిన్నల్లుడు, హలో అల్లుడు, ఇలా అల్లుడు సినిమాలన్నీ, దొంగల్లుడు, ఇవన్నీ ఆడుతూ ఉంటే అల్లుడు వచ్చేలా టైటిల్ పెట్టడం, సుమన్ గారితో చేయటం. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వేరే హీరోతో చేయడం ఈ డైరెక్టర్ అని అనేవారు. కంఫర్టబుల్గా ఉండి సేమ్ ఆయన అనుకున్నట్టు సక్సెస్లు వస్తూ ఉంటే ఎవరు వదులుతారు? సార్ సో అలాగా ఆయనతోటి ఆ జర్నీ హలో అల్లుడు వరకు వెళ్ళింది. హలో అల్లుడు అది ఫెయిల్ అవటంతో అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం సినిమాలు శరత్ గారు కూడా తగ్గించుకోవటం, ఆయనకి ఏజ్ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా అయ్యింది. దాని తర్వాత దానికి ముందే కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడే నేను సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను. అండ్ మీరు సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన తరువాత యాక్చువల్గా మీరు వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి. సో బట్ నాయుడు గారి ప్రొడక్షన్లో ఒక రూల్ ఉంటుంది, వాళ్ళతో ట్రావెల్ అయితే ఒక సినిమాకో 2 ఏళ్ళు అట్లా ట్రావెల్ అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పేసి. మొత్తం 3 సినిమాలకి పనిచేశారు మీరు. 1 ప్రేమించుకుందాంరా, 2 గణేష్, 3 కలిసి ఉందాంరా, 3 బ్లాక్ బస్టర్ హిట్. సో ఏ క్షణంలో ఈ 3 సినిమాల ప్రయాణంలో ఏ క్షణంలో ఏ మూమెంట్లో నాయుడు గారికి కానీ లేదా సురేష్ బాబుకి కానీ కాశీ విశ్వనాథ్ మామూలోడు కాదు, ఇతను పక్కా ఛాన్స్ ఇవ్వాలి అనిపించిన ఆ డే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? అంటే ఎవ్రీ మినిట్ నాయుడు గారు అయితే ఆయన మనసులో ఏముందో అది బయటకు అనేస్తారు. సురేష్ బాబు కొంచెం లోతుగుండే. ఈయన చాలామందికి మాట ఇచ్చేసి ఛాన్స్లు ఇచ్చి కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా సెంటిమెంట్స్ అలాంటి వాటిల్లో చాలా మంచి ఛాన్సులు ఇచ్చారు, కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. బట్ సురేష్ బాబుది నా మీద నమ్మకం కానీ నా మీద ప్రేమ కానీ, కాశీ అనేవాడు లేకపోతే ఈ 3 సినిమా హిట్స్లో అతని పార్టిసిపేషన్ ఏముందనేది కానీ బాగా తెలిసి నాకు డైరెక్షన్ లేట్ చేశాడు. తెలిసి లేట్ చేశారా? ఎందుకంటే నాకే డౌట్ వచ్చేస్తూ ఉండేది, ఏంటి ఒక సినిమా చేస్తే ఛాన్స్ ఇస్తా అన్నారు సురేష్లోను, 3 బ్లాక్ బస్టర్స్ చేసాము ఇంకా రావట్లేదు ఏంటి? కిందేమో నాయుడు గారి చిన్న తిరుపతి అనేవాళ్ళం మేము, పైన సురేష్ బాబు పైకొండ మీద ఉండేవాడు, ఆయన పెద్ద తిరుపతి అని ఇలా సరదాగా అనుకునేవాళ్ళం. చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, వాళ్ళు ఒక సినిమా కూడా చేయని వాళ్ళు అవుతున్నారు, నేనేంటి అని చెప్పి ఒకసారి పరుచూరు వెంకటేశ్వరరావు దగ్గర ఓపెన్ అయ్యాను. అంటే మాటల్లో ఆయన అన్నాడు, ఆయనకి కాశీకి నేనే కదా ఇస్తానని పిలిచాను, ఇప్పుడు తను ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటున్నాడంటే దాన్ని పట్టుకుని సూపర్ హిట్ చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఛాన్స్ ఇచ్చేస్తే ఏముంది, ఇంకా బయట కాశీ అయిపోతాడు, మన కాశీ అవడు కదా అని అన్నాడంట. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది, బాధ. సో
ఆయనకి మన మీద ఉన్న ప్రేమ లేకపోతే మన అవసరం ఆయనకు ఉండటం వల్ల మన కెరీర్ లేట్ అవ్వకూడదు కదా అనే ఉద్దేశంతో నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేయనండి, అది కలిసి ఉన్నారా ముందే చెప్పేశాను నేను. సార్ 2 సినిమాలు అయినా ప్రేమించుకుందారా గణేష్ రావు గారు, నేను చేయనండి సినిమాలు, డైరెక్షనే చేస్తాను, మీ ఎప్పుడు ఓకే అయితే అప్పటి నుంచే అని అంటే, సరే అయితే కథ చేసుకో చేద్దాం అని అన్నాడు ఆయన. ఆ టైంలో కరెక్ట్గా ఉదయ్ శంకర్ అని తమిళ్ డైరెక్టర్ వచ్చాడు. సార్ ఏదో కథ చెప్పి నచ్చలేదు వాళ్ళకి. సరే టికెట్ వేసేయండి మెడ్రాసు, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పిలుద్దాం అని చెప్పేసి అని అంటే, ఆ సిట్టింగ్లో నేను కూడా ఉన్నాను. సో వస్తా మెట్లు దిగుతా, అతను నన్ను తలైవా అంటాడు, నేను తలైవా అంటాను. తలైవా నిన్న ఏదో ఒక లైన్ చెప్పావు కదా, అది నాకు బాగా అనిపించింది, ఒకసారి సురేష్ బాబుకి చెప్పొచ్చు కదా అంటే, ఏం లైన్ అని ఆగాడు ఆయన. ఆ పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి, ఆ 20 మెట్లు దిగే లోపు ఇతను లైన్ చెప్పాడు. ఇలా ఒక విలేజ్, ఒక పెద్ద ఆయన ఉంటాడు, వైఫ్ ఉంటుంది, పిల్లలందరూ వేరే ఊళ్ళల్లోనూ వేరే సిటీల్లోనూ దేశాల్లో ఉంటారు, వాళ్ళందరినీ చూడాలని చెప్పి ఆయన షష్టి పూర్తి చేసుకుంటాడు. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఉండే ఒక కథ. ఒక మనవడు ఎక్కడో దూరంగా ఉంటాడు, ఆ మనవడు వచ్చి ఆ ఫ్యామిలీని ఎలా రీయూనియన్ చేశాడు అనేది అని చెప్పాడు. ఆయనకు వెంటనే కనెక్ట్ అయింది. టికెట్ క్యాన్సిల్ చేయండి అయ్యా, రేపు మళ్ళీ కూర్చుందాం అని చెప్పి అలా అది కలిసి ఉన్నారా ఆయన. సూపర్. అంతకు ముందు రోజు ఎవరికి చెప్పారు సార్ ఆయన, ఉదయ్ గారు? ఏంటి ఇదే కదా, నచ్చలేదు అన్నారు కదా, ముందు నచ్చలేదు అన్నారు కదా. ఇప్పుడు ఆ కథ నచ్చలేదు, అది వేరే కదా. అది వేరే కథ. ఓకే. ఇది నేను క్యాజువల్గా అంత ముందు రోజు వచ్చినప్పుడు ఇలా ఉదయ్ శంకర్ అని వచ్చాడు సార్, మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి స్వామి దగ్గర కొలీగ్ అనమాట ఉదయ్ శంకర్. ఓకే. అక్కడ కలిసినప్పుడు మాటల్లో ఏదో ఒక చిన్న లైన్ చెప్పాడు నాకు, అంటే భవిష్యత్తులో నేను డైరెక్ట్ చేస్తాను, నాకు కథ కావాలి అన్నప్పుడు చెప్పాడు అన్నమాట. అది అయిపోయిన తర్వాత సురేష్ బాబు కథ చెప్పడానికి వచ్చాడు, కథ చెప్పాడు, అది నచ్చలేదు. ఓకే. సో ఆ మెట్లు దిగేటప్పుడు అప్పుడు లైన్ చెప్పావు కదా అని చెప్పి అంటే, అది చెప్తే అది నచ్చింది. దాని మీద అందరం కలిసి కలిసి ఉన్నారో చేయాల్సి వచ్చింది. కలిసి ఉన్నారో ఫైనలైజ్ అయ్యాక కాశీ ఇంకా సినిమా చేయనంటున్నాడు, మంచి కో డైరెక్టర్ ఏమన్నా చూసుకోండి మీరు, తను డైరెక్షనే చేస్తా అంటున్నాడు అని ఉదయ్ శంకర్ వాళ్ళకి చెప్పాడు. ఓకే. దానికి దీన్ రాజు గారని ఆయన రైటరు, తర్వాత దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కాంట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చేసారు, వచ్చేసి మీరు చేయనంటున్నారంట, ఈ సినిమా వరకు చేయండి, మీరు ఉంటే నాకు బాగుంటుంది, మీ వల్లే కదా ఈ ప్రాజెక్టు అది ఇది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. చేస్తే కథ బాగా రావడంతో సరే ఒక డైరెక్టర్ అయ్యే ముందు సూపర్ హిట్ సినిమాతోటి అయితే బాగుంటుందిలే అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఆ సినిమా చేసి దాని తర్వాత నువ్వు లేక నేను చేశాను. సార్ సూపర్. యాక్చువల్గా చిన్నప్పుడు ఆ పాటలు కానీ ఆ పోస్టర్లు కానీ కలిసి ఉందాం అలా చూసేవాళ్ళం సార్. 50 days చూసా, 100 days చూసా, 175 days చూసా, 200 days చూసా, 250 days చూసా పోస్టర్లు కలిసి ఉందాంరా. అసలు ఆ మామూలు రికార్డ్స్ కదా ఆ సినిమా. అంటే సురేష్లో చేసిన 3 సినిమాలు కూడా సార్, అంటే ట్రెండ్ సెట్టింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు రావటానికి మొదటి సినిమా మూల కారణమైన సినిమా ప్రేమించుకున్నారు. కరెక్ట్. అప్పటి వరకు ఫ్యాక్షన్ అంటే ఎవరికి తెలియదు సార్, దాని మీద అసలు ఆ సినిమాలు రాలేదు. అది సూపర్ హిట్ అవటంతో తర్వాత చాలా వచ్చేసినాయి, ఇంద్ర అని, నరసింహనాయుడు అని, సమరసింహారెడ్డి అని, ఇలాగా చిన్న చిన్న సినిమాలు చాలా వచ్చినాయి. దాని తర్వాత గణేష్ అనే సినిమా సోషల్ అవేర్నెస్ మీద కూడా అప్పటి వరకు తెలుగులో రాలేదు. హాస్పిటల్స్ మీద ఓ హీరో యాంటీగా వెళ్ళి వాళ్ళ గుట్టంతా బయటపెట్టి వాళ్ళు చేసే మోసాలు ఇవన్నీ అనేది గణేష్లో అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ట్యాగూర్లు ఇవన్నీ వచ్చినాయి సార్, అంతే కదా. అంతే. ఇప్పుడు కలిసి ఉన్నవారా అనేది చాలా ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి, కానీ అలాగ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటూ సెంటిమెంట్స్ ఉంటూ స్టార్ వాల్యూ కూడా స్టార్ వాల్యూ ఉండి కంటతడి పెట్టించి విశ్వనాథ్ గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన యాక్టర్గా కూడా వచ్చి ఆయన తర్వాత బిజీ అయిపోయి అన్నిటికీ కూడా మూలం కలిసి ఉందాంరా, అది కూడా ట్రెండ్ సెట్టింగే.
ఈ 3 సినిమాల్లో ఏ జానర్‌లో సినిమా తీసినా డైరెక్టర్స్ గానీ, రైటర్స్ గానీ, ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ టోటల్‌గా ఈ 3 సినిమాలు ఇన్‌స్పైర్ అవ్వటానికి చూడకుండా ఎవడు చేయలేడు. సార్. మాంటేజెస్ అవ్వచ్చు, లేకపోతే సీన్‌లు అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, హ్మ్. స్క్రీన్ ప్లే అవ్వచ్చు. చిన్న చిన్న ఒకసారి చూద్దాం. మూమెంట్స్. దాంట్లో చూస్తే మనకు ఒక ఐడియా రావచ్చు అని ఈ 3 సినిమాలు ఒక చిన్న గైడ్ లాగా ఉపయోగపడతాయి యంగ్స్టర్స్‌కి. సార్. సార్ మీరు